ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనము. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. అండ్ యెట్ ఐ యామ్ నాట్ అలోన్ బికాస్ ద ఫాదర్ ఈజ్ విత్ మీ. నీవు ఒంటరి స్థితిలో ఉన్నావని దిగులు చెందకు. ఒక అనాథగా దిక్కులేని వారిగా ఉన్న వారికి ఆయనే దిక్కు. ఎవరూ లేరని, ఒంటరినని దిగులు పడక, దేవుడే నాకు తోడుగా ఉన్నాడని నమ్మికతో ఉండు. ఒంటరి అయిన వాడు 1000 మందిగా ఉంచుతాడు. ఎన్నిక లేని నిన్ను బలమైన జనముగా చేస్తాడు. కనుక తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అని నమ్మికతో ధైర్యంగా ఉండాలి. దేని కొరకు దిగులు పడక, చింతపడక ముందుకు సాగిపోవాలి. ఆనాడు యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడే సమయము దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను అందరూ విడిచిపెట్టేశారు. అది ఎరిగిన యేసయ్య గారు ముందుగానే శిష్యులతో ఈ మాటను వివరించారు. ఇదిగో, మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అని. అవును, ఆ సమయంలో ఆయనతో ఉన్న శిష్యులు ఆయన కూడా లేరు. ఆయన కుటుంబస్తులు విడిచిపెట్టేశారు. స్వస్థత పొంది ఆయన ద్వారా ఎన్నో మేళ్లను పొందిన వారు కూడా ఆయనను విడిచిపెట్టేశారు. ఒంటరిగా మిగిలిపోయారు. ఈనాడు నిన్ను కూడా ఒంటరిని చేసి అందరూ వదిలివేసి, నీ కుటుంబస్తులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ స్నేహితులు కానీ ఎవరైతే నిన్ను వదిలి ఒంటరిని చేశారో ఆ ఒంటరి అయిన నీకు తండ్రి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తుంచుకో. ఆయన ఎవరు విడిచిపెట్టినా నీ తండ్రి నిన్ను విడిచిపెట్టువాడు కాదు గనుక ఆయనను నమ్ము. ఈ చిన్ని వాక్యం దేవుడు మీ జీవితాల్లో ఫలింపచేయునుగాక. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకై వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి, ఆయన వారితో మాట్లాడిన దేవానికి వందనాలు. అవును ప్రభా, ఎవరు విడిచిపెట్టినా నీవు విడిచిపెట్టువాడు కాదు తండ్రి. అనునిత్యము నీ కంటి పాపలా మమ్మల్ని కాపాడుతూ నాయన మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు. ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.